ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో పాటు మండలాలు, గ్రామాల సరిహద్దు పేర్ల మార్పు సర్దుబాటుపై కూడా ఫోకస్ పెట్టింది. అధ్యయనానికి 7 మంత్రులతో సబ్ కమిటీని నియమించింది. వీరు ఇప్పటికే వినతులు స్వీకరించారు. జిల్లాలో కలెక్టర్ల అర్జీలు తీసుకుంటున్నారు. వీటన్నిటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 2-3 జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం కూడా ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి కలిపి 5 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించవచ్చు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోకి వస్తాయి. వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే 5 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రతిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి 5 నియోజకవర్గాలు అవుతాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపవచ్చు. ఈ రెండు విజయవాడ నగరంలో కలిసే ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా 7 నియోజకవర్గాలు అవుతాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మండలాలు, గ్రామాల సరిహద్దు పేర్ల మార్పు సర్దుబాట్లపై కూడా ఫోకస్ పెట్టింది. అధ్యయనానికి 7 మంత్రులతో సబ్ కమిటీ నియమించింది. వీరు ఇప్పటికే వినతులు స్వీకరించారు. జిల్లాలో కలెక్టర్లు అర్జీలు తీసుకుంటున్నారు. వీటన్నిటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 2-3 జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం కూడా ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి కలిపి 5 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.